అందరికీ నమస్కారం. సింహాచలం వెళ్ళాము ఈరోజు. చాలా హ్యాపీగా ఉంది మీతో షేర్ చేసుకోవడానికి. ఎందుకంటే ఫ్రీ బస్‌లో బస్ మీద అలాగా వీడియో తీసుకుంటూ చాలా హ్యాపీగా చెట్లు లైక్ ఆ కొండ మీద ఉన్న అది జ్వాల నరసింహస్వామిని కలడానికి చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ ఫుల్‌గా చెట్లతో అడవిలాగా పూర్తిగంతా ఫుల్‌గా చెట్లు, రకరకాల చెట్లతో నిండిపోయి చాలా అద్భుతంగా ఉంది. ఈ ఏరియా అనేది నాకు చాలా నచ్చింది. అండ్ నరసింహస్వామిని చూడడానికి నేను చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా రోజులైంది వెళ్ళి. అండ్ లాస్ట్ టైం ఏంటంటే మా నాన్నగారితో వెళ్ళాను. అండ్ ఇప్పుడేంటంటే లైక్ మా రూమ్‌మేట్ ఒకరున్నారు. సో, అక్కడితో నేను కలిసి వెళ్తాను. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే లైక్ ఏకాదశి అన్న గుళ్ళకి వెళ్తారు. కానీ ఈరోజు ఉదయము లైక్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. అండ్ సాయంత్రం అయితే ఇప్పుడు సింహాచలం వచ్చాము. అండ్ సింహాచలం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. గేట్స్ అలా దాటుతున్నాము. అండ్ గేట్స్ మీద నామాలు రాశారు, చాలా బాగున్నాయి. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసాము. వెంకటేశ్వర స్వామి నామం చూడండి. సో వచ్చేసాము. బస్ స్టాండ్ తిరుగుతుంది అండ్ బాగా జరుగుతుంది బస్. చాలా బాగుంది. అండ్ వాల్స్కి వేసిన పెయింట్స్ అవ్వచ్చు అండ్ ఈ కొండ చెట్లు అలా తిరుగుకొని వెళ్తుంటే చాలా బాగుంది. అండ్ మేము సాయంత్రం వెళ్ళాము, లైక్ ఆఫ్టర్ 5 తర్వాత వెళ్ళాము. బికాజ్ ఉదయం ఒక ఆల్రెడీ గుడికి వెళ్ళాం కాబట్టి సో ఆఫ్టర్ 5 తర్వాత వెళ్ళాము. అండ్ సో ఇలా వెళ్తూ ఉంది బస్ అనేది. సో ఇక్కడ చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చింది అండ్ అలాగా వెళ్తుంది. సో బస్ అనేది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. అండ్ బస్ అనేది స్టాప్ దగ్గరికి వచ్చేసాం. వావ్! సో నేను ఇంతకుముందు వచ్చినప్పుడు సో ఇన్ని షాప్స్ అనేవి లేవు. చాలా డెవలప్ అయింది. సో ఈరోజు ఏకాదశి కాబట్టి సో మెట్ల మీద బొట్టలు పెట్టేశారు భక్తులు. అండ్ లాస్ట్ నైట్ వరకు ఉన్నామని చెప్పాం కదా. సో ఇక్కడ మేము వచ్చాము ఇక్కడికి. సో అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి వచ్చాము. సో చాలా ఎంజాయ్ చేసాము. సో ఇదేనే కాదు ఇంకా లోపల సో ఎలాగో సాయంత్రం వరకు ఉండి అక్కడే భోజనం చేసి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ.